ఇక రెండో రోజు మహానాడు కొనసాగుతోంది. నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రామారావు స్థాపించిన పార్టీలో పనిచేయడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి. తారక రామారావు జయంతి సందర్భంగా నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తల వల్లే టీడీపీ ముందుకు నడుస్తోందంటున్న ప్రశాంతిరెడ్డితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. రెండో రోజుకి కోవూరు శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి వచ్చున్నారు. ఈరోజు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆమెతో మాట్లాడుతున్నాం. మేడం, జయంతి వేడుకలు ఈరోజు వైభవంగా కొనసాగుతున్నాయి. ఏమంటారు ఈరోజు నందమూరి తారక రామారావు యొక్క జయంతి వేడుకల మీద? ముందుగా ఆయనకి నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించుకుంటున్నాము. అటువంటి మహాపురుషుడు స్థాపించిన ఈ పార్టీలో నాయకులుగా, కార్యకర్తలుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఆయన చేసిన అన్నిటికంటే ముఖ్యంగా ఎవరైతే కూడు గుడ్డ నీరు లేని ప్రజల కోసం స్థాపించారో ఈ పార్టీ, వాళ్ళందరూ ఈరోజు ఈ పార్టీ వెంట నడుస్తున్నారు. కార్యకర్తలుగా పార్టీని ఆయన స్థాపించిన రోజు నుంచి ఈ రోజు వరకు కేవలం కార్యకర్తల వల్లే ఈ పార్టీ ముందుకు నడుస్తూ ఉంది. అందుకు కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు. మహిళలకు పెద్దపీట వేసింది ఎన్టీ రామారావు. ఈరోజు తొలిసారిగా శాసనసభ్యులుగా మీరు అయ్యారు. ఎలా అంటారు మేడం? నిజంగా చాలా ఈ పార్టీలో మొట్టమొదటగా శాసనసభ్యురాలుగా అవ్వడం, ఒక మహిళగా నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగా ఈ పార్టీలో శాసనసభ్యురాలుగా అవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది మొత్తానికి టీడీపీకి సంబంధించినటువంటి కోవూరు శాసనసభ్యురాలు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మొత్తానికి ఈరోజు ఎన్టీఆర్ యొక్క జయంతి వేడుకల సందర్భంగా ఆమె ఎన్టీఆర్ని మరొకసారి కూడా కొనియాడారు. మొత్తానికి ఇది మహానాడు రెండో రోజు సందర్భంగా తాజా అప్డేట్స్. ఓవర్ టు స్టూడియో.